ఐఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గడిచిన 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ సరఫరాలో తీవ్ర అంతరాయం. వార్డు మెంబర్గా గెలవలేని నీవు మంత్రి ఉత్తమ్ రెడ్డిని విమర్శించడమా? ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి. రేవంత్ రెడ్డి మా సీసీ కెమెరాలు హ్యాక్ చేయిస్తున్నాడు, సంచలన ఆరోపణలు చేసిన హరీష్ రావు. జిల్లాలో డీజిల్, పెట్రోల్ కొరత, ఇబ్బంది పడుతున్న రైతాంగం సమస్యలపై డిఆర్ఓకు వైఎస్ఆర్సీపీ రైతు విభాగం వినతి. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. మండల పరిధిలోని గడిచిన 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో మునగాల మండలంలోని ఇంధన కొరత తీవ్రమైంది. మండలంలో పలు పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ లేదని బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న చోట సోమవారం తెల్లవారుజాము నుంచే కిలోమీటర్ దూరంలో క్యూ లైన్లు కనిపించాయి. ఈ సందర్భంగా పలువురు వాహనదారులు మాట్లాడుతూ ఇంధన కొరతపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని రైతులు, వాహనదారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాకు ఒక 5 ఎకరాల పొలం ఉన్నది. అయితే ఆ పొలంలో 2 ఎకరాలు పోసిండు డీజిల్ కోసం అని పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి ఇప్పుడు 2 రోజులు పెట్రోల్, డీజిల్ లేక పొలం కోయట్లేదు. కోసిన ఓట్లు ఆగమయ్యే పరిస్థితిలో ఉన్నాయి. ఈ డీజిల్ పరిస్థితి ఇలా ఉంది. ఎందుకంటే సగం కోసి సగం ఆగినవు. కోసిన ఓట్లే ఖరాబ్ అయిపోతున్నాయి. పోయిన పొలం ఎరువులు ఆగిపోయింది. డీజిల్ లేక ఇబ్బంది పాల్గొతుంది. ఈరోజు సూర్యాపేట నుంచి మునగాల మండలం సూర్యాపేట నుంచి దరిదాపు ఒక 7-8 బంకుల దాకా తిరిగి ఎక్కడ కూడా డీజిల్ లేని పరిస్థితి. ఎక్కడ చూసినా సీరియల్లో ఆటోలు, లారీలు అన్నీ లైన్లో పెట్టుకొని సీరియల్గా ఉన్నారు. ఎక్కడ కూడా డీజిల్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులు కానీ, ఆ లారీ డ్రైవర్లు కానీ ప్రతి ఒక్కరు ఇబ్బందిలో చాలా ఇబ్బంది పాలన కావాల్సి వస్తుందండి. దయచేసి ఈ డీజిల్ గురించి కొంచెం ప్రభుత్వం కొంచెం సహకరించవలసిన ఉద్దేశంతో కోరుకుంటున్నాను. ఇదండి పరిస్థితి. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. వార్డు మెంబర్గా గెలవలేని బీఆర్ఎస్ నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి రాష్ట్ర స్థాయి వేదికలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సంబంధాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శించడాన్ని ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి, పురుషోత్తం రెడ్డి తీవ్రంగా ఖండించారు. స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూర్ నగర్ కు చెందిన పిల్లుట్ల రఘు అనే వ్యక్తి టీఆర్ఎస్ లో చేరుతున్న సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడడం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తుందన్నారు. ఆయన సొంత గ్రామం అనంతారంలో 12 వార్డులకు 9 వార్డులను గెలుచుకుందని, గ్రామ సర్పంచ్ మామిడి శోభ 474 మెజార్టీతో గెలిచిందని, అలాగే శాసనసభ ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ మెజార్టీ వచ్చిందన్నారు. గ్రామంలో ఏమీ చేయలేక ఒక ముఠాగా ఏర్పడి దోచుకున్న చరిత్ర ఒంటెద్దు నరసింహారెడ్డిది అన్నారు. రాష్ట్రంలో, జిల్లాలో నెలకొని ఉన్న డీజిల్, పెట్రోల్ కొరత వల్ల జిల్లా రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు మంత్రి అప్పలనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. సత్వరమే ప్రభుత్వం స్పందించి సమస్య తీవ్రతం కాకుండా పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
వైసీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రి అప్పలనాయుడు ఆధ్వర్యంలో జిల్లా వైసీపీ నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు మంగళవారం జిల్లా రెవెన్యూ అధికారిని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద అప్పలనాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లా రైతాంగం అనేక సమస్యలను ఎదుర్కొంటుందని ఆరోపించారు. పరిస్థితి మరి అందరికీ తెలుసు. ఈరోజు రాష్ట్రంలో మరి ముందుగా ఈరోజు డీజిల్, పెట్రోల్ కొరత వచ్చింది. మరి వచ్చినందువల్ల రైతులైతే ఇప్పుడు వరి పంట చివరి దశలో నీరు తడి కట్టవలసిన పరిస్థితి ఉంది. మరి ఆయిల్ ఇంజిన్లకి అయితే ఎక్కడ డీజిల్ దొరికే పరిస్థితి లేదు. అలాగే నిత్యావసర సరుకులు కూడా తెచ్చుకునే పరిస్థితి ఈరోజు మరి పక్కచాటుగా మరి అవి కూడా ఆ డీజిల్ ఇలాంటివన్నీ అమ్మడం జరుగుతుంది. దాని ద్వారా రేట్లు ఎక్కువ తెచ్చే పరిస్థితి ఉంది. అది ఏదైతే గత ప్రభుత్వం మరి వైఎస్ఆర్ ప్రభుత్వం మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుకి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టి మరి రైతాంగానికి ముందుగా ప్రతి సంవత్సరం కూడా 5వ నెలలోనే వరి విత్తనాలు అవనివ్వండి, అలాగే ఎరువులు అవనివ్వండి, అన్నీ కూడా మందులు అవనివ్వండి సక్రమంగా తెచ్చి రైతు భరోసా కేంద్రం ద్వారా ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఈ ప్రభుత్వానికి అది లేదు. ఏదైతే ఇవాళ అనుకున్నాం దేశానికి వెన్నెముక రైతు, అయితే జై జవాన్ జై కిసాన్, మరి రెండు కూడా ఏదైతే సైనికుడు తాను మరణిస్తారని తెలిసి కూడా మన కోసం, మన భద్రత కోసం బార్డర్లో యుద్ధం చేస్తాడు. అలాగే రైతు తను నష్టపోతాడని తెలిసినా కూడా మరి పక్కవారికి తిండి పెట్టాలని ఆలోచనతో కష్టపడే ఇంటి పిల్లలందరూ కూడా కష్టపడేటువంటి పరిస్థితి. ఈ రోజు మనం యూరియా చూసుకుంటే 600 రూపాయలు చేసి బస్తా కొనవలసి వచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజున మరి రైతు భరోసా కేంద్రం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఈ రోజున కార్యకర్తలు మరి తెరచాటుగా ఆ యూరియాని అమ్మినటువంటి పరిస్థితి, రైతాంగాన్ని దొరికినటువంటి పరిస్థితి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు, రైతే కావాలి ఈ దేశానికి వెళ్ళిన రైతు. ఆ రైతులు బాగు చేయాలని ఉద్దేశంతో ఇన్సూరెన్స్ పెట్టి, ఈ క్రాప్ పెట్టి అన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి. ఈరోజు పరిస్థితి కనిపించలేదు. మొన్న మొక్కజొన్నలకు అన్నారు ఇది ఈ క్రాప్ చేయండి 2400 ఇచ్చుకుంటారు, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎక్కడ కూడా రైతు సేవా కేంద్రాల్లో తెరిచే పరిస్థితి లేదు. రైతులైతే 1700కో 1600కో జొన్నలు, మొక్కజొన్న అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజున ప్రతి రైతు కూడా దిగాలుగా ఉన్నారు. ఎందుకంటే ఈ దళారులు మోసాలు పడి ఈ రోజున మరి తినగా ఏదైనా ప్రభుత్వం మరి రైతుకి మరి సేవ చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం అయితే లేదు. కానీ ఎందుకంటే ఈ రోజున మరి పెద్దలు ఇప్పుడు పిఆర్ఓ గారు కూడా కలవడం జరిగింది. పార్టీ ఆదేశాల మేరకు ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారో వారి ఆదేశాలు మనకి ఈ రోజున జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా వారందరూ ఆదేశాలతో ఈరోజు ఇచ్చేసినటువంటి మన గజపతినగరం నియోజకవర్గం ఉంది, చీపురుపల్లి నియోజకవర్గం ఉంది, అది కూడా అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి రైతు విభాగం అధ్యక్షులు, అలాగే జెడ్పీటీసీలు, ఎంపీలు, అలాగే గౌరవ ఇంకా వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరూ కూడా ఈ రోజున మరి డిఆర్ఓ గారిని కలిసి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఇకనైనా రైతును మోసపోనీకంతా ఆదుకోవాలి. రేపు వచ్చే ఇప్పుడు ఈ నెలాఖరులో ఈ విత్తనాలు ఏమైనా ఎరువులు ఏమైనా సకాలంలో అందించాలి. గతంలో చేసినట్టు చేయకుండా మరి నిస్వార్థంగా రైతు అసలు అమాయకుడు చాలా తను కష్టపడేదానికి ఫలితం ఆశిస్తారు, కానీ ఇంకేదో ఆయన ఆశించే పరిస్థితి లేదు. అలాంటి రైతుకి న్యాయం చేయాలి. న్యాయం చేయనటువంటి పరిస్థితి మరి గతంలో చూసాం. కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తామని, ఇదే చంద్రబాబు నాయుడు ఆ రోజున బట్టలు ఆరబెట్టుకోవచ్చు కానీ కరెంట్ అలాగిస్తామని చెప్పేసి ఎప్పుడు కూడా రైతు అనేసరికి చంద్రబాబు నాయుడు మొగ్గు చూపించరు. ఆయన ఎంతసేపు కార్పొరేట్ వ్యవస్థలకి ఇస్తారే తప్ప రైతాంగానికి న్యాయం చేసే పరిస్థితి లేదు. ఈ కూటమి కళ్ళు తెరవాలి, ఈ రైతులు బాగు చేయాలనే ఉద్దేశంతో మరి అందరూ మా నాయకుల ద్వారా మీకు అందరూ కూడా మరి ఇప్పుడే బద్దలు ఇవ్వడం జరిగింది. మరి మీ ద్వారా కూడా ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ జై హింద్. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 రేవంత్ రెడ్డి మా సీసీ కెమెరాలు హ్యాక్ చేయిస్తున్నాడు. సంచలన ఆరోపణలు చేసిన హరీష్ రావు. కొంతమంది ఐపీఎస్ అధికారులు మా ఫోన్లు, మా ఇళ్ల ముందు ఉన్న సీసీ కెమెరాలు హ్యాక్ చేయిస్తున్నారు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తెచ్చి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో వాళ్లను పెట్టి బీఆర్ఎస్ నాయకుల మీద నిఘా పెడుతున్నారు. మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలున్నాయి. టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాము.
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదలము అని హరీష్ రావు అన్నారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తా ఉన్నారు, మా ఇండ్ల ముందున్న సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకొచ్చి వాళ్లకు డబ్బులు చెల్లించి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో వాళ్లను పెట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు, మా ఇండ్ల ముందుండే సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ బయటకు వస్తాయి. నేను ఐపీఎస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం, మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టము. మీరు రిటైర్ అయితమేమో అనుకుంటున్నారేమో గాని రేపు మీ మీద దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేస్తాం, విచారణ జరుపుతాం. మీరు చేసిన అక్రమాలకు మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి కాపాడలేడు, మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. రిటైర్ అయితే సొంత డబ్బులతో అడ్వకేట్లను పెట్టుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చట్టానికి అనుగుణంగా నడుచుకోండి. కానీ చట్టాన్ని అతిక్రమించి ప్రైవేట్ హ్యాకర్లను ఎంగేజ్ చేసి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తే, బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల ముందుండే కెమెరాలు హ్యాక్ చేస్తే మీరు రేపు చట్టం నుంచి తప్పించుకోలేరు అనే విషయాన్ని నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 గడిచిన 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరాలో తీవ్ర అంతరాయం. వార్డు మెంబర్గా గెలవలేని నీవు మంత్రి ఉత్తమ్ రెడ్డిని విమర్శించడమా? ఏఐసీసీ సభ్యులు రామ్రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి. రేవంత్ రెడ్డి మా సీసీ కెమెరాలు హ్యాక్ చేయిస్తున్నాడు, సంచలన ఆరోపణలు చేసిన హరీష్ రావు. జిల్లాలో డీజిల్, పెట్రోల్ కొరత ఇబ్బంది పడుతున్న రైతాంగం సమస్యలపై డీఆర్ఓకు వైఎస్ఆర్సీపీ రైతు విభాగం వినతి.